మాజీ సీఎం కేసీఆర్ కామెంట్స్ కి రేవంత్ ఘాట్గానే రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ కామెంట్స్ పై ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. కేసీఆర్ జంకు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. సమైక్య పాలన కంటే కేసీఆరే తెలంగాణకు తీరని అన్యాయం చేశారన్నారు. కృష్ణా జలాల్లో వాటా 299 టీఎంసీలకు సంతకం పెట్టి మరణ శాసనం రాశారంటూ విమర్శించారు. జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకుని అన్యాయం చేశారన్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించుకుపోమని చెప్పింది ఎవరో అసెంబ్లీలో తేల్చేద్దామన్నారు. జనవరి 2 నుంచి అసెంబ్లీ పెట్టుకుని వీటిపై చర్చిద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ ని కూడా కేసీఆర్ పూర్తి చేయలేదన్నారు. తామొచ్చాక ప్రాజెక్టులపై 6,800 కోట్లు ఖర్చు చేశామన్నారు. అల్లుడు చేతికి పార్టీ పోతుందన్న భయంతోనే కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చారని, కొడుకు కుర్చీ కోసం అల్లుడు ఆస్తుల కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో అయోన్ లెగ్ గా తయారయ్యారన్నారు సీఎం రేవంత్. పార్టీతో పాటు 5,000 కోట్ల ఆస్తులపై హరీష్ రావు కన్నేశారన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సమస్యలపై చర్చించాలని, ఆయనను గౌరవంగా చూసుకునే బాధ్యత తనదని అన్నారు. జూబ్లీహిల్స్ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా గుర్తుకొచ్చింది అన్నారు సీఎం. తమలపాకుతో మీరు కొడితే తలుపు చెక్కతో తాను కొడతాను అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ కట్టిన ఓఆర్ఆర్ తో పాటు భూములను కేసీఆర్ అమ్ముకున్నారంటూ విమర్శించారు. హైదరాబాద్ లో ఏం చేశారో కేసీఆర్ ఒక్కటి చూపించాలన్నారు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని, ఆయన పాత్ర చాలా తక్కువని అన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయినా వరి ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ 1 గా నిలబెట్టామని చెప్పారు. ఇక కేసీఆర్ కుటుంబమే కవితను బయటకు నెట్టేసింది అంటూ ఘాటు విమర్శలు చేశారు రేవంత్. తాను 1 కోటి మంది మహిళలకు చీరే సారే ఇస్తే కేసీఆర్ కుటుంబం కవితకు చీర సారే ఇవ్వాల్సి వస్తుందని బయటకు నెట్టేశారని విమర్శించారు.